ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రవళికను నువ్వే చంపావని ఎస్ఐతో చెప్పావా? మాట్లాడు జానకి. అవునండి. ఎందుకలా చెప్పావు జానకి? జానకి వదినా, అలా ఎందుకు చెప్పావు వదినా? మరి నేరం చేసినప్పుడు నిజం ఒప్పుకోవాలి కదా శివ. నువ్వు ఆ నేరం చేసుండవు వదినా, అబద్ధం. నేను నిజమే చెప్తున్నాను. ఆ ప్రవళిక మీ అన్నయ్య మీద పగబట్టి ఆ ప్రభాస్ని అడ్డు పెట్టుకుని ఎన్ని దారుణాలు చేసిందో తెలుసుకున్న తర్వాత నేను నా కోపాన్ని అణుచుకోలేకపోయాను. నేరుగా వెళ్ళి ఆ ప్రవళికను హత్య చేశాను. అబద్ధం. కోపంగా వెళ్ళాను, చంపాను అని ఎవరు నిజం చెప్పినా ఆ మాటల్లో కసి కనిపిస్తుంది జానకి. కానీ నీ మాటల్లో అలాంటిదేమీ నాకు కనిపించట్లేదు. నువ్వే తప్పు చేయలేదు, నువ్వు ఆ ప్రవళికను చంపలేదు అని నాకు, నా మనసుకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ నువ్వెందుకిలా అబద్ధం చెప్తున్నావు? చెప్పు జానకి. అసలు ఆ ప్రవళికని చంపాలని కోపంగా వెళ్ళింది నేను కదా. ఇంటికి వెళ్లి తన అంతు చూద్దామని తన కోసం వెతికాను, కానీ తను కనిపించలేదు. కాబట్టి వెళ్ళిపోయాను. ఆ ప్రవళికను నువ్వు చంపే అవకాశమే లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎస్ఐ గారు, నా భార్య ఏ తప్పు చేయలేదు. తను హత్య చేసిందంటే నేనే కాదు, ఊరు మొత్తం నమ్మదు. ఎవరు చంపారో ఏంటో మనం కనుక్కుందాం. ముందు నా భార్యని వదిలిపెట్టండి. కుదరదండి. ఎందుకు కుదరదు? ఇందాకే చెప్పాను కదండి, ఆవిడే ఒప్పుకుంది అని. ఆవిడ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే లాయర్తో మాట్లాడుకోండి. శివ, లాయర్తో మాట్లాడదాం. జానకి, జాగ్రత్త. నువ్వేం భయపడకు, మేమున్నాం. ఏమండి? రా శివ. అంటే నేననుకున్నట్టు ప్రవళికని నా భర్త చంపలేదా? నేనే అనవసరంగా ఆ నేరం ఒప్పుకున్నానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.